గెలిచే పార్టీ మనదే, పంచాయతీల్లో చిత్రంగా విన్యాసాలు. కాంగ్రెస్ పార్టీ 1984 నిన్న రెండో దశ కాబోలు, బీఆర్ఎస్ 1297, బీజేపీ 235, ఇతరులు 382 మంది గెలిచారంట. సో కాంగ్రెసే లీడ్లో ఉంది కదా, బీఆర్ఎస్ పుంజుకున్నట్ల 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ఎందుకు వెనకబడింది మిత్రమా విజయ్ కుమార్ గారు? ఇప్పుడు అదే టైంలో కొత్త సర్పంచులు వేధిస్తే ఊరుకోమని కూడా తారక రామారావు గారు చెప్పారు. ఇప్పుడు కొమ్మినేని గారు ముందుగా బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో గెలిచినారు, 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిచినారు. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, పోరాటం చేసి, కొట్లాడి, ఒప్పించి ఈ తెలంగాణ హక్కులని సాధించడం కోసం వాళ్ళని పార్లమెంట్కి పంపించారు. కానీ ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడైన తెలంగాణ హక్కుల గురించి కొట్లాడుతున్నారా? బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వేరే సబ్జెక్ట్. అంటే నేనేమంటే ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారు, మోడీ గారు క్లాస్ బీకినారంటే నేను ఎందుకు బీకారు? ఖచ్చితంగా బీకుతారు. ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు నలుగురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ఏమంటారు మౌత్ స్పీకర్లుగా, అధికార ప్రతినిధులుగా పనిచేస్తా ఉన్నారు సార్. వాస్తవం సార్. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాదు, ఆయన రేవంత్ రెడ్డి సహాయ మంత్రి, ఆయన ఆ రకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే అనేక అంశాల మీద వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీని తిడుతూ, ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ చేసిన ప్రకటనలు కూడా కేంద్రం ఎందుకు పొగడలేదు. చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో పొగిడినరు వాళ్ళు. ఇప్పుడు అరవింద్ గారు అయితే డైరెక్ట్ ఏం రేవంత్ రెడ్డి నువ్వు తొందరగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయి అని చెప్పేసి ఈయన అంటాడు. అంటే ఎంత దిగజారిపోయినా అర్థం చేసుకోండి. ఎందుకు క్లాస్ పీకింటారని నేనైతే నమ్ముతా ఉన్నా. మీడియాలో వచ్చిందని 100% క్లాస్ పీకి, ఎందుకంటే అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిన్నటికి 2 ఫేజులు అయిపోయినాయి, రేపు 3వ ఫేజ్ జరుగుతూ ఉంది. వాస్తవానికి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలని ఈరోజు నట్టేట ముంచి గొంతు కోసినటువంటి నేపథ్యం, చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 42 గతంలో 2019లో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా 24% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు 18% తగ్గించి ఈరోజు బీసీలని, నట్టేట బలహీన వర్గాలని రాజ్యాధికారానికి దగ్గర కాకుండా దూరం చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్కే దక్కింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కువ స్థానాల్లో, జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కలిగి గతంలోనే 51% ఇచ్చింది, గతంలో ఇచ్చింది. అయినప్పటికీ ఈరోజు దాదాపుగా 3/2 గెలవాల్సినటువంటి అధికార పార్టీ ఈరోజు 45-50% లోపుకి కుదేలైపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 7 జిల్లాల్లో సార్, 7 జిల్లాల్లో మొదటి స్థానంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, అదేవిధంగా కొమరం భీము, అదేవిధంగా యాదాద్రి జిల్లా, జనగామ జిల్లా, ఈ జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో 7 జిల్లాల్లో మొదటి స్థానంలో మేము 2వ ఫేజ్లో. 17 జిల్లాల్లో హోరాహోరుగా పోరాటం చేసినాం. 8 ఓట్లతోన, 12 ఓట్లతోన, 16 ఓట్లతోన, ఇట్లా 20 ఓట్ల లోపలతో దాదాపు 100ల సంఖ్యలో మేము జీపీలు, గ్రామ పంచాయతీలు కోల్పోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు, హత్యా రాజకీయాలకు. తుంగతుర్తి నియోజకవర్గంలో లింగంపేట అనేటువంటి గ్రామంలో మొగలయ్య యాదవ్ అనేటువంటి ఒక యాదవ్ సోదరుని ఈరోజు అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఒక సర్పంచ్ ఎన్నిక కోసం, ఒక సర్పంచ్ పదవి కోసం హత్యలు చేసేటువంటి దిగజార్చే పరిస్థితి కోసం నిన్న కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏ రకంగా ఉంది సార్? ఎంత దుర్మార్గంగా గెలిచినటువంటి సర్పంచ్ ఓడిపోయినటువంటి సర్పంచ్ని, వాళ్ళ కుటుంబాన్ని అక్కడ ప్రజలు పరామర్శిస్తూ ఉంటే, గెలిచినటువంటి సర్పంచ్ సోదరుడు చిరంజీవి అనేటువంటి వ్యక్తి అక్కడ అతను వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి ఎక్కించి తొక్కి చంపడమే సార్. ఇది ఇంత దుర్మార్గం సార్. 2 మహిళలు ఈరోజు చావు బతుకులు హైదరాబాద్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 5 మంది వచ్చి, ఒక చిన్నారికి చెయ్యిరిపోయింది సార్, ఒక అవ్వకు నడుము ఇరిగిపోయింది. వాళ్ళు చావు బతుకులు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఓడిపోయిన వ్యక్తిని ఇట్లా చంపాలనేటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలే ప్రతిబింబిస్తారు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ ప్రభుత్వ పెద్ద ఒక నిర్ణయం, ఒక మార్గంలో ఉంటే ఆ మార్గంలో వెళ్ళాలి. నేను ఒక మాట చెబుతాను, నేను చాలా చోట్ల విన్నాను. ఓవరాల్గా ఇట్లాంటివి కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ ఈ ప్రభుత్వం మోరార్లెస్ డెమోక్రటిక్ గానే ఎలక్షన్ నడిపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, మీరు ఒప్పుకోండి, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుముది గారికి మేము అనేక ఫిర్యాదులు ఇచ్చాం, పోలీసులతో. వనపర్తి జిల్లా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గారు నాకు ఓటు వేయకపోతే ఎవడైనా బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచొస్తే నా క్యాంప్ ఆఫీస్ కి రోడ్ అడగడానికి వస్తే మెడలు బట్టి నూకుతా అంటాడు.
ఇంకొకడు నేను చంపిస్తా అంటాడు జడ్చర్ల ఎమ్మెల్యే. వాళ్ళ సొంత గ్రామాలలో ఓడిపోయినారు సార్. జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఓడిపోయిండు అంటే వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక ప్రజల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంది. దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు సొంత గ్రామంలో ఓడిపోయింది. అదేవిధంగా మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ సొంత గ్రామంలో ఓడిపోయింది. ఇప్పుడు ఎన్ని గ్రామాల్లో సార్ అనేక యశస్విని రెడ్డి పాలకుర్తి యశస్విని రెడ్డి సొంత గ్రామంలో ఓడిపోయింది. సొంత ఎమ్మెల్యేల సొంత గ్రామాలనే ఓటమి చవి చూస్తున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. 2 సంవత్సరాల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకున్నది. అడ్డగమైన హామీలు ఇచ్చి అధికారంలోకి ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రజలు ఓట్ల రూపకంగా వారు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కారు గుర్తు కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే ఖచ్చితంగా మా పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అధికారంలో అవకాశం ఉంది. నిన్న నాకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు కనిపిస్తే అడిగా ఏంటంటే 40 చోట్ల మేము గెలిచామండి కొడంగల్లో అవుట్ ఆఫ్ 180 అని చెప్పారు. అది కూడా ఆసక్తికరంగానే ఉంది. బట్ స్టిల్ వీరు చెప్తున్నట్లుగా ఓవరాల్గా ఎలక్షన్ జరుగుతున్న తీరు ఇక్కడ రెడ్ బుక్ గోల ఇట్లాంటి లేకపోవటం మాత్రం హర్షణీయమనే చెప్పాలి. కిషోర్ గారు చెప్పండి, ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ మరీ ఇంత తక్కువగా పంచాయతీలు గెలుచుకుంటా ఉంది? సార్ ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ఇంత 0 ఎంపీలను ఎందుకు గెలిచింది? 0 ఎక్కడ బై అండ్ లార్జ్ ఓకే కదా, 1100 చిల్లర ఎంపీలు 0 అయినా కూడా ఇప్పుడు 10 సర్పంచులు బాగా గెలుస్తున్నట్లున్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. పోయినసారి ఏది పంచాయతీల్లోనూ మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. సో ఇది 3 అంచెల ప్రభుత్వము, 3 విధాలుగా చూస్తారు. కిందనైతే పంచాయతీ వ్యవస్థలో మాత్రము ఇప్పుడు సింబల్స్ లేవనుకోండి, కానీ మీకు తెలిసిందే అధికార పార్టీకి బలం ఉంటుంది ఎప్పుడు కూడా, రైట్? ఇక మేము ఎన్నడూ కూడా గ్రామాల్లో అంతకుముందు సార్లు విపరీతంగా మాకు విపరీతమైన బలము ప్రదర్శించాము, ఈసారి మాత్రమే ప్రదర్శించలేదనేది కాదు. మాది గ్రామాల్లో పెరుగుతూ వస్తుంది ఆదరణ, ఎస్పెషల్లీ లోకల్ లెవెల్లో. మేము ఈరోజు అంటే రాష్ట్రంలో ఒకసారి వచ్చిన తర్వాత మేము వస్తామండి, అది సింపుల్. మా అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే ముందుగా రాష్ట్రంలో వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లో వస్తుంది. అది కాంగ్రెస్ ఏది 135 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్, చరిత్ర గల కాంగ్రెస్ అని చెప్పుకున్నా ఇక్కడ ఒక 40 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పోయినసారి అధికారంలో లేకపోతే వాషౌట్ అయిపోయారు. అదొక్క విషయం. రెండోది, విజయ్ గారు ఏం చెప్తున్నారంటే మా 8 మంది ఎంపీలు సరిగ్గా పనిచేయడం లేదు చేయబట్టి నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లు సర్పంచుల్లో సరిగ్గా మాకు ఆదరణ లేదు అంటున్నారు. అంటే వారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 39 ఇచ్చిన కేసీఆర్ గారు అసలు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అయినా వారు ఒక్కరోజు ఆ పని చేయబట్టి అందుకనే ఎంపీ ఎలక్షన్లలో 0 ఇచ్చారు మాకు అని వారు చెప్పకనే చెప్తున్నారు. సో దానికి ఇక ఈ లాజిక్ కరెక్ట్ అయితే ఆ లాజిక్ కూడా కరెక్ట్ అయి ఉండాలి, విజయ్ కుమార్ గారు ఒప్పుకోవాలి. అది పరిస్థితి సార్. ఇది ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అది తెలంగాణ అయినా పార్లమెంటరీ నియోజకవర్గాల ఉదాహరణ చెప్పమంటారా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ ఎందుకు గెలిపిస్తాడు? ఆయనే గెలిపించు. కాంగ్రెస్ పార్టీ వీక్ క్యాండిడేట్లను పెట్టి ఇప్పుడు కరీంనగర్ లో ఆయన ఎవరో తెలియదు, ప్రజలకు ఎవరో తెలియదు, అప్పటికప్పుడే తీసుకొచ్చి పారాచూట్ లాగా దింపారు. అంటే ఆడ బీజేపీ బండి సంజయ్ గెలవాలి, బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యే తీసుకొచ్చి సికింద్రాబాద్ లో క్యాండిడేట్ పెట్టారు. కావాల్సి ఉద్దేశపూర్వకంగా బీజేపీని గెలిపించాలన్న ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు వీక్ క్యాండిడేట్. చరణ్ గారు చెప్పండి, కాంగ్రెస్ గెలిచింది కానీ బాగానే గెలిచింది కానీ బట్ బీఆర్ఎస్ బాగా పుంజుకున్నట్టుంది కదా, ఇది థ్రెట్ అవదా? సార్ మేము వెరీ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ నిర్వహించాం. మీరు చూసిన మా ఎమ్మెల్యేల సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేల గ్రామాల్లోనే మేము ఓడిపోయినామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత పారదర్శకమైన ఎలక్షన్ నిర్వహించినామో చాలా స్పష్టంగా నేను కూడా అభినందించే కదా. బై అండ్ లార్జ్ బాగానే జరుగుతున్నట్లు లెక్క నేను కూడా కొన్ని జరగచ్చు సార్. 1 or 2% ఎక్కడ జరుగుతుండొచ్చు, దానికి అక్కడ లోకల్ పరిస్థితులు ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు సార్. మీరు చెక్ చేయండి. మాకు సంబంధించి మా ఎమ్మెల్యేల సొంత గ్రామంలో మేము ఓడిపోయినామంటే ఎంత డెమోక్రటిక్ వేలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు మా పార్టీకి సంబంధించి ఒక్కొక్క కాడ 2-3 పోటీ చేయడంతో మాకు ప్రధానంగా నష్టం జరిగిన మాట వాస్తవం. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి మన పార్టీలో పనిచేసిన వ్యక్తులు సరే పోటీ చేసిన అవకాశం కూడా లేకపోతే చెప్పేసి మేము భావించి ఎక్కడ కూడా కాంప్రమైజులు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దానిలో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎలక్షన్ దాదాపు 8,566 జరిగితే
మాకు ఫేజ్ 1 లో 2865, ఫేజ్ 2 లో 2380, మొత్తం 61.24% మాకు వచ్చినమాట వాస్తవం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి 27% వచ్చింది, భారతీయ జనతా పార్టీకి 5.84 వచ్చింది. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా నిలబడకపోవడంతో కూడా అది కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ నష్టం జరిగినమాట వాస్తవం. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిస్తే 6 ఎంపీలలో ఎలక్షన్ జరిగింది, ఒక సికింద్రాబాద్ మల్కాయి పార్లమెంట్ తప్ప. అదే కాకుండా వాళ్ళకు ఉన్న 8 ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రం హైదరాబాద్ సంబంధించిన, మిగతా వాళ్ళంతా రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 6 ఎమ్మెల్యేలు రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత వాళ్ళకు 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో తీసుకోకపోవడం మూలంగా ప్రధానంగా ఆ ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినమాట వాస్తవం. మన జూబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గట్టిగా లేకపోతే ఆ ఓటు కాక ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అయినాయో ఇప్పుడు కూడా అదే జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడ్డది. మాకు రెబల్ రూపంలో 1, తర్వాత భారతీయ జనతా పార్టీ గట్టిగా నిలబడప్పుడు 2, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాకు 61.24% వచ్చినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి 90% ఉండే, ఆ 90% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 27%, అంటే దాదాపు వాళ్ళే 60%. వాళ్ళు 45% దాకా, వాళ్ళు 40% క్లెయిమ్ చేస్తున్నారు కదా. లేదు సార్, ఇప్పుడు ఎవరికి లెక్కలు పంపిస్తాం మేము. ప్రతి లెక్కలు చేసుకుని నమస్తే తెలంగాణ అయితే మేమే 60 రాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పత్రిక నమస్తే తెలంగాణ 60 రాసుకుని రాయలేదు. కాదు అన్యాయంగా ఆరోపణ చేయొద్దు. వాళ్ళు కాంగ్రెస్కే లీడ్ ఇచ్చారు. నమస్తే తెలంగాణ పత్రిక కాపీయే కాంగ్రెస్కి 1984, బీఆర్ఎస్కి 1297 అని ఇచ్చారు. కాదు కొంచెం 1-6 ఎక్కువ వేసుకున్నారేమో కానీ బట్ కాంగ్రెస్కే లీడ్ ఇచ్చారు. వచ్చినాయి సెకండ్ ఫేజ్ లో. ఫస్ట్ ఫేజ్ లో 2865, మొత్తం కలిపితే 5246 వచ్చినాయి, 61.24. సరే, ఆ సంఖ్యను ఎవరు జరపలేరు, ఊళ్ళలో పోతే తెలిసిపోతుంది అది. కాకపోతే అయితే కాదు బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళని మీరు లాగేస్తున్నారంట కదా, వేధిస్తే ఊరుకోమని కూడా కేటీఆర్ గారు హెచ్చరించారు. కేటీఆర్ గారు కాక న్యాయ సలహా కోసం మీ జిల్లా అంటే మీరు గతంలో మొత్తం ఎంత పెద్ద ఎత్తున సర్పంచులు బెదిరించి మీరు జయం చేసుకున్న తప్ప మేము అట్లాంటి పరిస్థితిలో ముందుకు పోతలేం. ప్రజాస్వామ్యం ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. మేము ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడాలని మేము కోరుకుంటున్న వాళ్ళం. ఏదో బలవంతంగా తీసుకోవాలన్న దురుద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. మేము డెమోక్రేట్ వేళ ఎలక్షన్ నిర్వహించిన ఖచ్చితంగా అందుకే మా ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్ని దిక్కులలో ఉన్నటువంటి వాళ్ళ గ్రామాల్లో కూడా ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో లేనిటువంటి సర్పంచులు మాకు బలం దాదాపు 60%, ఎందుకంటే గతంలో మాకు 20 లోపే ఉండే, మేము ఇప్పుడు 60% పెరిగింది. అదే కాకుండా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత 2 బై ఎలక్షన్ 2 మేమే గెలిచినాం. తర్వాత 3 ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 8 అయినాయి. తర్వాత ఇప్పుడు ఏకంగా లోకల్ కాంగ్రెస్ వాళ్ళు పరిస్థితి మనం చూస్తాం. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ దగ్గర నేర్చుకున్నారంటారా? సార్ వాసాల మర్రిలో ఇరుపక్షాలకు సమానమైన ఓట్లు వస్తే దొంగ టాస్ వేసి ఇట్లా ముసిగేసి బెదిరించి ఓటు చోరీ పాల్పడి సర్పంచ్ అభ్యర్థి ప్రకటించుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ స్వగ్రామంలో 370 సమానంగా వస్తే చెల్లని ఓటుని అటువైపు కాంగ్రెస్ వైపు ఇచ్చి మాయం చేసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తో అది ఏమంటారు బలవంతంగా ఓటు చోరీ. నిజంగా ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ పాల్పడింది. ఓకే రైట్.